ట్రూత్. ఇది మన కంపెనీ తరఫున మనకి రికమెండ్ చేసినటువంటి ఫార్మాట్. నిజమైన క్షణం. సో అటామీలో నిజమైన క్షణం ఏంటి? అటామీ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ స్కోర్ అనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. AADS, అటామీ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ స్కోర్. ఇది సెల్ఫ్గా ఎవరికి వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకున్నప్పుడు మీకు వచ్చేటువంటి స్కోర్ను బట్టి మీరు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలనేది అర్థమవుతుంది. సో మీరు ఇక్కడ చూసారంటే లైఫ్ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ యువర్ సెల్ఫ్. మన జీవితం మనము నిర్మించుకోవడంలోనే ఉంటుంది. పీపుల్ ఆఫెన్ సే దట్ దిస్ పర్సన్ హ్యాస్ నాట్ ఎట్ ఫౌండ్ హిమ్సెల్ఫ్. కొంతమంది చెప్తా ఉంటారు, ఇతను ఇంకా జీవితం అంటే ఏంటో తెలుసుకోలేదు మన మాటల్లో. బట్ ద సెల్ఫ్ ఈజ్ నాట్ సంథింగ్ వన్ ఫైండ్స్. మిమ్మల్ని మీరు తెలుసుకోవటము అనంటే ఏదో కనుక్కోవటం కాదు. ఇట్ ఈజ్ సంథింగ్ వన్ క్రియేట్స్. మీరు ఏదైతే మిమ్మల్ని కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నారో దాన్నే ఇక్కడ మీ జీవితాన్ని మీరు తెలుసుకోవటం అని అంటారు. అండ్ ఫర్ క్రియేషన్ ఫస్ట్ వీ నీడ్ టు ఇంట్రాస్పెక్ట్ అండ్ లాయల్ టు అవర్ సెల్ఫ్. ముందుగా మనకి మనం క్రియేట్ చేసుకోవడానికి ఏ విధంగా మనం మారాలి? ఇఫ్ వీ డోంట్ మెజర్ దట్ మీన్స్ వీ డోంట్ ఇంప్రూవ్. మనము దాన్ని కొలుచుకోకపోతే మనము ఇంప్రూవ్ అనేది కాలేము. సో జీవితం అంటే నిన్ను నువ్వు తయారు చేసుకోవటం. ఈ వ్యక్తి తనను తాను గుర్తించలేదని ప్రజలు చెప్తూ ఉంటారు. కానీ స్వయం అంటే ఒక కనుగొనటమే కాదు, ఇది ఏదో ఒకటి సృష్టించుకోవటం, మనకి మనంగా తయారు చేసుకోవటం. మరియు సృష్టి కోసం మొదటిసారిగా మనకు పరిచయం మరియు నమ్మకమైన అవసరం. మనల్ని కొత్తగా మొదటిసారిగా ఆ రకంగా పరిచయం చేసుకోవడం అనేది, అటువంటి నమ్మకాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ఇక్కడ కావాలి. మేము మెరుగుపరచలేమని అర్థం చేసుకోకపోతే ఉపయోగం ఉండదు. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోలేరు అని చెప్పేసి మీరు నమ్మకపోతే, అర్థం చేసుకోలేకపోతే ఎప్పటికీ కూడా మీ జీవితం ఇలానే ఉండిపోతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్, హ్యావ్ యూ పర్చేజ్డ్ లైఫ్ సినారియో బుక్లెట్? సో మనం ఆల్రెడీ ఒక 10 days బ్యాక్ దాని మీద ఒక సెషన్ కూడా చేసుకోవడం జరిగింది. మీరు లైఫ్ సినారియో బుక్లెట్ను ఇప్పటికన్నా కొన్నారా లేదా? మీరు కానీ ఆ బుక్ను కొనుంటే 1 మార్క్ వేసుకోండి, మీరు కొనకపోతే 0 మార్క్ పెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, మీరు లైఫ్ సినారియో బుక్ కొన్నారా లేదా? కొని ఉంటే 1 మార్కు మీరు పెట్టుకోండి, మీరు ఇప్పటికీ కూడా కొనలేదు అనుకుంటే 0 పెట్టుకోండి. సెకండ్ క్వశ్చన్, హ్యావ్ యూ ప్రిపేర్డ్ లైఫ్ సినారియో వివిడ్లీ? మీరు లైఫ్ సినారియో బుక్ని రెడీ చేసుకున్నారా? దాంట్లో మీ డ్రీమ్స్ని రాసుకున్నారా? చెక్ లిస్టు చెక్ చేసుకుంటున్నారా? ఇవి మీరు ఫాలో అవుతుంటే 1 మార్క్ పెట్టుకోండి. లేదు ఆ బుక్ కొని ఊరికే పక్కన పెట్టున్నాం అనుకుంటే 0 మార్క్స్ పెట్టుకోండి. థర్డ్ క్వశ్చన్, డూ యూ మెయింటైన్ ప్రాస్పెక్టివ్ లిస్ట్ అండ్ అప్డేట్ ఆన్ డైలీ బేసిస్? మీరు ప్రాస్పెక్ట్ లిస్ట్ తయారు చేసి మరియు రోజువారీ ప్రాతిపదికన అప్డేట్ చేస్తున్నారా? అంటే నేమ్స్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని దానిని ప్రతిరోజు కూడా అప్డేట్ చేస్తూ, అంటే ఈరోజు ఎవరు మీటింగ్కి వచ్చారు, ఎవరిని మనం ఇన్వైట్ చేశామో, ఈరోజు కొత్త నేమ్స్ ఏమన్నా దానికి యాడ్ చేశామా,
ఆ విధంగా దాన్ని అప్డేట్ చేస్తున్నారా లేదా? థర్డ్ క్వశ్చన్, మీరు ఆ పని చేస్తుంటే 1 మార్క్ పెట్టుకోండి, చెయ్యట్లేదు అనుకుంటే 0 పెట్టుకోండి. ఫోర్త్ క్వశ్చన్, డూ యూ యాడ్ మినిమం 1 న్యూ నేమ్ టు యువర్ లిస్ట్ ఎవ్రీడే? మీరు ప్రతిరోజు మీ జాబితాకు కనీస ఒక కొత్త పేరును చేర్చుతున్నారా? మీ నేమ్స్ లిస్ట్కి లేదా ప్రాస్పెక్ట్ లిస్ట్కి లేదా కస్టమర్స్ లిస్ట్కి రోజుకి ఒక పేరన్నా మీరు కొత్తది యాడ్ చేస్తున్నారా? చేస్తుంటే 1 మార్క్ పెట్టుకోండి, లేకపోతే 0 పెట్టుకోండి. ఫిఫ్త్ క్వశ్చన్, డూ యూ మేక్ మినిమం 2 ఫోన్ కాల్స్ ఎవ్రీడే ఫర్ సెట్టింగ్ అపాయింట్మెంట్? మీరు రోజు ప్లాన్ చూపించడం కోసం ఒక ఇద్దరితోటి అపాయింట్మెంట్ తీసుకుంటున్నారా? ఫోన్ చేసి ప్లాన్ చూపించడం కోసం ప్రతిరోజు కనీసం ఒక ఇద్దరికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటున్నారా? అది జూమ్ మీటింగ్కి ఇన్వైట్ చేయడం కావచ్చు, మీరు పర్సనల్గా కలిసి ప్లాన్ చూపించడం కావచ్చు. మీరు ఆ పని చేస్తుంటే 1 మార్క్ పెట్టుకోండి, లేదంటే 0 పెట్టుకోండి. సిక్స్త్ క్వశ్చన్, డూ యూ మెయింటైన్ క్యాలెండర్? మీరు క్యాలెండర్ను కొనసాగిస్తున్నారా? క్యాలెండర్ను మెయింటైన్ చేయటం అని అంటే మనకి ఈ వీకెండ్ టీమ్ మీటింగ్ ఉండొచ్చు, లేదా ఫ్రైడే సక్సెస్ సెమినార్ ఉండొచ్చు, లేదా ఈవినింగ్ 4 o'clockకి ప్రొడక్ట్ ట్రైనింగ్ ఉండొచ్చు. దానిని మీరు క్యాలెండర్లో రాసుకొని దాని ప్రకారం ఆ మీటింగ్స్ అటెండ్ అవ్వటం, లేదా సండే ఒక హోమ్ మీటింగ్ పెట్టుకోవాలని కావచ్చు, లేదా ఈ మంత్ ఎండ్లో ఒక పెద్ద సెమినార్ ఒక ఫంక్షన్ మీరు కండక్ట్ చేసుకోవాలని కావచ్చు. ఇటువంటివి ముందుగా మీరు నిర్ణయించుకునేదే క్యాలెండర్. అటువంటి క్యాలెండర్ మీరు మెయింటైన్ చేస్తుంటే 1 మార్క్ పెట్టుకోండి, లేదంటే 0 పెట్టుకోండి. సెవెంత్ క్వశ్చన్, డూ యూ హ్యావ్ అపాయింట్మెంట్స్ ఫర్ నెక్స్ట్ 1 వీక్ ఇన్ యువర్ క్యాలెండర్? మీ క్యాలెండర్లో తదుపరి 1 వారానికి మీరు నియమాలు చేశారా? 1 వారం రోజులకి బిజినెస్కి సంబంధించి ఎటువంటి వర్క్ చేయాలనేది మీరు నిర్ణయించుకున్నారా లేదా? అటువంటి క్యాలెండర్ని మీరు రెడీ చేసుకున్నారా లేదా? అటువంటి షెడ్యూల్ మీరు రెడీ చేసుకున్నారా లేదా? మీరు ఇది చేసుకుంటుంటే 1 మార్క్ పెట్టుకోండి, లేదంటే 0 పెట్టుకోండి. ఎయిత్ క్వశ్చన్, డూ యూ షేర్ అట్లీస్ట్ 1 బిజినెస్ ప్రెజెంటేషన్ ఎవ్రీడే? మీరు ప్రతిరోజు కనీసం 1 వ్యాపార ప్రదర్శన చేస్తున్నారా? రోజుకి ఒక్కరికన్నా ప్లాన్ చూపిస్తున్నారా? అది మీరు జూమ్ మీటింగ్ ద్వారా చేయొచ్చు, యూట్యూబ్ వీడియో షేర్ చేసుకొని ఆ వీడియో అతనికి చూపించడం కావచ్చు, మీరు పర్సనల్గా కలిసి ప్లాన్ చెప్పడం కావచ్చు, మీరు ఏదన్నా హోమ్ మీటింగ్ పెట్టుకోవడం కావచ్చు, లేదా మీరు ఒక గెట్ టుగెదర్ పెట్టుకోవడం కావచ్చు. ఈ రకంగా మీరు ప్రతిరోజు కనీసం 1 వ్యక్తి కన్నా బిజినెస్ ప్లాన్ చూపిస్తున్నారా? చూపిస్తుంటే 1 పెట్టుకోండి, లేదంటే 0 పెట్టుకోండి. ఫ్రెండ్స్, కొత్త వాళ్ళకి, టీంలో ఉన్న వాళ్ళకి మళ్ళీ చూపించడం కాదు, కొత్త వ్యక్తులకి రోజుకి కనీసం 1 ప్లాన్ అన్నా మనం చూపిస్తున్నామా లేదా అనేది క్వశ్చన్ ఇక్కడ. నైన్త్ క్వశ్చన్, డూ యూ టాక్ టు మినిమం 1 న్యూ పర్సన్ ఎవ్రీడే? మీరు ప్రతిరోజు కనీసం 1 కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నారా? మీకు పరిచయం లేనటువంటి వ్యక్తి లేదా మీ చిన్ననాటి స్నేహితుడిని, మీ లిస్టులో లేనటువంటి వ్యక్తిని రోజుకి ఒక్కరితోటన్నా మీరు మాట్లాడి మీ పరిచయం పెంచుకుంటున్నారా? అలా మీరు కొత్త వ్యక్తితో మాట్లాడి మీ లిస్టుని మీరు పెంచుకోవడానికి కొత్త పరిచయాలు చేసుకుంటుంటే 1 పెట్టండి, లేదంటే 0 పెట్టండి. 10th క్వశ్చన్, డూ యూ యాడ్ 2 కన్జ్యూమర్స్ ఎవ్రీడే ఇన్ ద లిస్ట్? మీరు జాబితాలో ప్రతిరోజు 2 వినియోగదారులని చేరుస్తున్నారా? మనం కస్టమర్స్ని క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. అటువంటి కస్టమర్స్ని మనము ఇప్పుడు ఉన్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిఫరెన్సులతోటి కొత్త కస్టమర్స్ని మనం చేరుకోవచ్చు, లేదా మనం ఎవరికైతే బిజినెస్ ప్లాన్ చూపిస్తున్నామో అక్కడ నో చెప్పిన వాళ్ళని మనం కస్టమర్స్గా క్రియేట్ చేసుకోవచ్చు.
లేదా కొత్త వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళని కూడా మనం కస్టమర్స్గా క్రియేట్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాని ఉపయోగించుకొని కూడా మనం కొత్త కస్టమర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ విధంగా రోజుకి ఒక ఇద్దరినన్నా కస్టమర్స్ నేమ్స్ని మనం మన లిస్ట్లో యాడ్ చేసుకుంటున్నామా? చేస్తుంటే 1 పెట్టండి, లేదంటే 0 పెట్టండి. 11th క్వశ్చన్. డూ యూ డూ ఫాలో అప్ విత్ ప్రాస్పెక్టివ్ కన్జ్యూమర్స్? మీరు సంభావ్య వినియోగదారులను సంప్రదిస్తున్నారా? మీకున్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీరు ప్రోడక్ట్ గురించి, వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారా లేదా? ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవడం ద్వారా మీకు కొత్త రెఫరెన్స్లు రావడానికి అవకాశం ఉంటుంది, లేదా వాళ్ళకి ఇంకొక ప్రోడక్ట్ రికమెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కస్టమర్స్ని మీరు ఫాలో అప్ చేస్తున్నారా? చేస్తుంటే 1 మార్క్ పెట్టుకోండి, లేదంటే 0 పెట్టుకోండి. 12th క్వశ్చన్. ఆర్ యూ యూజింగ్ 100% కంపెనీస్ ప్రొడక్ట్స్? మీరు 100% కంపెనీ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారా? మీకు కావలసినటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా అటామీలో ఉన్నది మీరు పర్చేజ్ చేసి వాడుకుంటున్నారా లేదా? మీరు వాడుకుంటుంటే 1 మార్క్ పెట్టుకోండి, లేదంటే 0 మార్క్స్ పెట్టుకోండి. 13th క్వశ్చన్. డూ యూ అటెండ్ ఎవ్రీ మంత్ 1 డే సెమినార్ అండ్ సక్సెస్ సెమినార్? మీరు ప్రతి నెల 1 రోజు సెమినార్ మరియు విజయవంతమైన సెమినార్కు హాజరవుతున్నారా? కంపెనీ మనకి 15 డేస్కి ఒకసారి ఈ సెమినార్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎవ్రీ మంత్లీ 1 డే సెమినార్ ఉంటుంది, సక్సెస్ సెమినార్ ఉంటుంది. ఒక్కొక్కసారి 15 డేస్కి ఒకసారి కూడా కండక్ట్ చేస్తూ ఉంది. సో కంపెనీ కండక్ట్ చేస్తున్నటువంటి ఈ సెమినార్స్ మీరు అటెండ్ అవుతున్నారా లేదా? మీరు అటెండ్ అవుతుంటే 1 మార్క్ పెట్టుకోండి, లేదంటే 0 మార్క్స్ పెట్టుకోండి. ఇది అటెండ్ అవడానికి మనమేమి ఇక్కడ ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మన ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో హ్యాపీగా ఈ సెమినార్ మనం చూడొచ్చు. సో ఆ విధంగా మీరు ఆ సెమినార్స్ అటెండ్ అవుతుంటే 1 మార్క్ పెట్టుకోండి, లేదంటే 0 పెట్టుకోండి. 14th క్వశ్చన్. డూ యూ అటెండ్ అటామీ ప్రొడక్ట్ ట్రైనింగ్ సెషన్స్? మీరు అటామీ ప్రొడక్ట్ ట్రైనింగ్ సెషన్లను హాజరవుతున్నారా? మనకి కంపెనీ వీక్లో 4 or 5 డేస్ ప్రొడక్ట్ ట్రైనింగ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంది. మండే టు ఫ్రైడే ఈవినింగ్ 4 o'clockకి కండక్ట్ చేస్తూ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకొని ఆ ప్రొడక్ట్ ట్రైనింగ్ అటెండ్ అవుతున్నారా లేదా? అటెండ్ అవుతుంటే 1 మార్క్ పెట్టుకోండి, లేదంటే 0 పెట్టుకోండి. డూ యూ వేర్ ఫార్మల్ డ్రెస్ డ్యూరింగ్ ఎవ్రీ ప్రోగ్రామ్? మీరు ప్రతి ప్రోగ్రాంలో ఫార్మల్ డ్రెస్ ధరించారా? మనము కొన్ని మీటింగ్స్ వీడియో ఆన్ చేసుకొని అటెండ్ అవ్వమని చెప్పేసి చెప్తా ఉన్నాం. లేదా మీరు పర్సనల్గా ఏదన్నా మీటింగ్ పెట్టుకున్నప్పుడు, మీరు కొత్త వ్యక్తుల్ని కలిసేటప్పుడు మీరు ఫార్మల్ డ్రెస్ ధరిస్తున్నారా లేదా? ఆ విధంగా ఫార్మల్ డ్రెస్ మీరు ధరిస్తుంటే 1 పెట్టుకోండి, లేదంటే 0 పెట్టుకోండి. సో ఇక్కడ అపీరెన్స్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. 16th క్వశ్చన్. డూ యూ రీచ్ బిఫోర్ ఆర్ ఆన్ టైమ్ ఇన్ ఎవ్రీ ప్రోగ్రామ్ ఆర్ మీటింగ్? మీరు ప్రతి ప్రోగ్రాము కానివ్వండి, ప్రతి సమావేశానికి కానివ్వండి సరైన సమయానికి అటెండ్ అవుతున్నారా? సో మనకి మీటింగ్ అనేది పలానా టైంకి ఉంటుందని చెప్పేసి ముందుగా మెసేజ్ వస్తుంది. కరెక్ట్ టైంకి లేదా కొంచెం ముందుగా ఆ మీటింగ్ మనం అటెండ్ అవుతున్నామా లేదా? మీరు అటెండ్ అవుతూ ఉంటే 1 పెట్టుకోండి, లేదు మీరు లేట్గా అటెండ్ అవుతూ ఉంటే 0 పెట్టుకోండి. 17th క్వశ్చన్. డూ యూ యూజ్ సోషల్ మీడియా ఎఫెక్టివ్లీ ఫర్ ప్రమోటింగ్ అటామీ బిజినెస్? అటామీ బిజినెస్ను ప్రోత్సహించడానికి మీరు సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారా? ఫ్రెండ్స్, అటామీ బిజినెస్ని మనం
కొత్త వాళ్ళకి ప్రమోట్ చేసుకోవడం కోసం లేదా మీకున్నటువంటి పాత ఫ్రెండ్స్ని కలుసుకొని ప్రమోట్ చేసుకోవడం కోసం సోషల్ మీడియాని ఫేస్బుక్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఇటువంటి వాటిని మీరు వాడుకుంటున్నారా? వాడుకుంటుంటే ఎస్ అంటే 1 పెట్టుకోండి, లేదంటే 0 పెట్టుకోండి. 18th క్వశ్చన్, డూ యూ ప్రిపేర్ టు డూ లిస్ట్ 1 డే ప్రయర్? మీరు ఒకరోజు ముందుగా చేయవలసిన పనిని సిద్ధం చేస్తున్నారా? రేపు ఏం వర్క్ ఉంది? కొంతమంది ఈరోజు మనం కాల్ చేస్తే రేపు మీటింగ్ అటెండ్ అవుతా అని చెప్తారు. వాళ్ళకి రేపు మనం కాల్ చేయడానికి మనం టు డూ లిస్ట్లో రాసుకోవాలి. అట్లానే రేపు ఏదన్నా మనకి 1 డే సెమినార్ ఉంది. 1 డే సెమినార్కి కొత్త వాళ్ళని ఎవరిని మనం ఇన్వైట్ చేయాలి, టీంలో వాళ్ళకి ఎప్పుడు మనం దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అది టు డూ లిస్ట్లో మనం రాసుకోవాలి. ఈ విధంగా రేపు చేయబోయేటువంటి పనిని ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకోవటం టు డూ లిస్ట్. అటువంటి టు డూ లిస్ట్ మీరు ప్రిపేర్ చేసుకుంటున్నారా? చేసుకుంటుంటే 1 మార్క్ పెట్టుకోండి, లేదంటే 0 పెట్టుకోండి. 19th క్వశ్చన్, డూ యూ కేటగరైజ్ టు డూ లిస్ట్? మీరు జాబితా చేయడానికి వర్గాలు చేస్తున్నారా? మీరు ఈ టు డూ లిస్ట్లో ఫాలో అప్ చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉంటాయి, కొత్తగా చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉంటాయి, ప్రోడక్ట్ ప్రమోట్ చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉంటాయి, ఇట్లా మీటింగ్స్ అటెండ్ అవ్వాల్సినటువంటి పనులు ఉంటాయి. ప్రతిదీ కూడా మీరు వాటిని సపరేట్గా కేటగిరీస్ చేసుకుంటున్నారా? మీటింగ్ స్టార్ట్ అయ్యే ఒక 1 అవర్ ముందుగా మీరు ఎవరికి కాల్ చేయాలనేటువంటి లిస్ట్ సపరేట్ చేసుకున్నారా? ట్రైనింగ్ స్టార్ట్ అయ్యే ముందుగా మీరు మీ టీంలో ఎవరికి దాని గురించి కాల్ చేయాలనేటువంటి సపరేట్ లిస్ట్ మీరు తయారు చేసుకుంటున్నారా? ఇట్లా ఆ టు డూ లిస్ట్ని సపరేట్గా తయారు చేసుకుంటున్న వాళ్ళు చేస్తుంటే ఎస్ అని 1 మార్క్ పెట్టుకోండి, లేదంటే 0 పెట్టుకోండి. 20th క్వశ్చన్, డూ యూ మేక్ రెగ్యులర్ కమ్యూనికేషన్ విత్ యువర్ అప్లైన్ అండ్ డౌన్లైన్? మీరు మీ అప్లైన్ మరియు డౌన్లైన్తో రెగ్యులర్గా కమ్యూనికేషన్ చేస్తున్నారా? చాలా ఇంపార్టెంట్ అండి. మనం అప్లైన్ తోటి ప్రతిరోజు మాట్లాడుతూ ఉండాలి, డౌన్లైన్స్ తోటి ప్రతిరోజు మాట్లాడుతూ ఉండాలి. ఆ విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే 1 మార్క్ పెట్టుకోండి, లేదంటే 0 మార్క్స్ పెట్టుకోండి. 21, ఆర్ యూ అవైలబుల్ ఓవర్ ఫోన్ టు డౌన్లైన్? డౌన్లైన్కి మీరు ఫోన్పై అందుబాటులో ఉన్నారా? మీ టీంలో ఉన్నటువంటి పర్సన్స్ మీకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. వాళ్ళకి సహాయం చేయటం కోసం మీరు ఫోన్లో అవైలబుల్ ఉంటున్నారా, లేదా మీ ఫోను లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూ లేదా స్విచ్ ఆఫ్ చేసుకుంటూ ఉంటున్నారా? మీరు అవైలబుల్ ఉంటే 1 మార్క్ పెట్టుకోండి, లేదంటే 0 పెట్టుకోండి. 22nd క్వశ్చన్, డూ యూ నో హౌ టు జాయిన్ న్యూ మెంబర్స్ అండ్ హౌ టు పర్చేజ్ ఫ్రమ్ అటామీ షాపింగ్ మాల్? కొత్త సభ్యులను చేర్చడం ఎలాగో మీకు తెలుసా? మరియు అటామీ షాపింగ్ మాల్ నుండి ఎలా కొనుగోలు చేయాలో తెలుసా? సో కొత్త వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయడం కావచ్చు, ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవడం కావచ్చు, అది వెబ్సైట్ నుంచి కానివ్వండి లేదా యాప్ నుంచి కానివ్వండి, మీరు నేర్చుకొని ఉన్నారా? ఆ విషయాలు మీకు తెలుసుంటే 1 పెట్టుకోండి, లేదంటే 0 పెట్టుకోండి. 23rd క్వశ్చన్, డూ యూ విజిట్ వెబ్సైట్ ఎవ్రీడే అండ్ చెక్ పీవీ స్టేటస్ ఎవ్రీడే? మీరు ప్రతిరోజు వెబ్సైట్ను సందర్శించి పీవీ స్టేటస్ను ప్రతిరోజు తనిఖీ చేస్తున్నారా? ప్రతిరోజు కూడా మన యాప్ లేదా వెబ్సైట్లో మనం లాగిన్ అయ్యేసి మన అకౌంట్లో ఈరోజు పీవీస్ ఏం జరిగాయి, ఈరోజు ఎవరు ఆర్డర్స్ పెట్టుకున్నారు, ఎంత పీవీస్ ఉన్నాయి, మ్యాచ్ అవ్వడానికి మనం ఏం చేయాలి, ఇటువంటిది మీరు ప్రతిరోజు చెక్ చేసుకుంటున్నారా? చెక్ చేసుకుంటుంటే 1 పెట్టుకోండి, లేదంటే 0 పెట్టుకోండి. 24th క్వశ్చన్, డూ యూ రీడ్ బుక్స్ అండ్ వాచ్ వీడియోస్ టు అప్గ్రేడ్ నాలెడ్జ్ ఎవ్రీడే 30 minutes? ప్రతిరోజు 30 నిమిషాల జ్ఞానాన్ని పెంచుకోవటానికి మీరు పుస్తకాలు చదివి వీడియోలను చూస్తున్నారా? చాలా ఇంపార్టెంట్ అండి. మన నాలెడ్జ్ పెరిగినప్పుడు మాత్రమే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.
ఆ విధంగా నాలెడ్జ్ని పెంచుకోవడం కోసం రోజుకి ఒక 30 నిమిషాలు టైం మనం కేటాయిస్తున్నామా మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం? ఆ 30 నిమిషాల్లో 10-15 నిమిషాలు బుక్ చదవటం కావచ్చు, 15-20 నిమిషాలు ఏదన్నా బిజినెస్కి సంబంధించినటువంటి వీడియో చూడటం కావచ్చు. ఆ పని మీరు చేస్తుంటే 1 మార్క్ పెట్టుకోండి, లేదంటే 0 పెట్టుకోండి. 25th క్వశ్చన్, డూ యూ ట్రైన్ డౌన్లైన్ ఫర్ డూప్లికేషన్? మీ డౌన్లైన్లను మీలా నకిలీ చేస్తున్నారా? సో మనం ఏదైతే పనులు చేస్తున్నామో, మనం ఏదైతే నెక్స్ట్ పొజిషన్కి అప్గ్రేడ్ అవుతూ ఉన్నామో, అటువంటి అప్గ్రేడ్ కావడం కోసం మన డౌన్లైన్ చేత మనం ఆ పనులు చేయిస్తున్నామా, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నామా, వాళ్ళని ట్రైన్ చేస్తున్నామా? మీరు మీ డౌన్లైన్ని మీలాగా క్రియేట్ చేస్తుంటే 1 మార్క్ పెట్టుకోండి, లేదంటే 0 పెట్టుకోండి. మీలాగా క్రియేట్ చేయటం అంటే మీరు పని చేయకుండా ఉంటే అతన్ని కూడా పని చేయకుండా చేయటం కాదు. మెరుగ్గా నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవ్వడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్. సో ఆ విధంగా చేస్తుంటే మీరు 1 మార్క్ పెట్టుకోండి, లేదంటే 0 పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ 25 క్వశ్చన్స్కి మీకు వచ్చినటువంటి స్కోర్ ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇది మీరు ఇక్కడ ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదండి, మీకు మీరు సెల్ఫ్గా చెక్ చేసుకోండి. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఒకసారి టోటల్గా కౌంట్ చేసుకోండి, ఒక పక్కన రాసుకోండి దాన్ని. ప్రతి ఒక్కరూ కూడా సెల్ఫ్గా కౌంట్ చేసుకొని మీరు జెన్యున్గా ఆన్సర్స్ రాసుకొని ఉంటే ఎన్ని మార్క్స్ వచ్చాయనేది చెక్ చేసుకొని టోటల్ ఎంత వచ్చిందో పక్కన రాసుకోండి. ఫ్రెండ్స్, మీకు వచ్చినటువంటి స్కోరు 21 to 25 కానీ ఉంటే యు ఆర్ అటామీస్ మోస్ట్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్. నౌ డూప్లికేట్ మోర్ టీమ్ మెంబర్స్. మీకు 21 నుంచి 25 దాకా కానీ వచ్చుంటే మీరు మోస్ట్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్, అంటే ఒక సక్సెస్ పాత్లో మీరు వెళ్తున్నారు అని. ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటనంటే మీ టీంలో ఈ విధంగా ఈ 25 వర్క్స్ చేసేటువంటి లీడర్స్ని మీరు తయారు చేసుకోవటం. లేదా మీ స్కోరు 16 to 20 కానీ ఉంటే యు ఆర్ అటామీస్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్. ఫోకస్ ఆన్ రిమైనింగ్ పాయింట్స్ అండ్ టార్గెట్స్ ఫర్ మూవింగ్ అప్వర్డ్. మీకు 16 నుంచి 20 మార్కులు కానీ వచ్చుంటే మీరు జస్ట్ యాక్టివ్గా ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్. మీరు మోస్ట్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్గా అప్గ్రేడ్ అవ్వడం కోసం మీకు ఏ పాయింట్స్లో మార్క్స్ రాలేదో వాటి మీద టార్గెట్ పెట్టి వాటిని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి టైం కేటాయించుకోవాలి. అదేవిధంగా మీకు 11 to 15 కానీ స్కోర్ కానీ వచ్చుంటే యు ఆర్ అటామీస్ లెస్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్. ఫోకస్ ఆన్ రిమైనింగ్ పాయింట్స్ అండ్ ఇంక్రీజ్ స్కోర్. మీకు 11 నుంచి 15 మార్కులు కానీ వచ్చుంటే మీరు లెస్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్. మీరు ఇప్పుడు చేయాల్సినటువంటి పని యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ కావడం కోసం ఎటువంటి పాయింట్స్ మీద టైం కేటాయించాలి, ఎక్కడ మీరు మీ స్కోర్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, ఆ తర్వాత మోస్ట్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ కావడం కోసం ఎటువంటి పాయింట్స్ మీద మీరు టైం పెట్టాలి, ఎక్కడ మీరు ఇంప్రూవ్ అవ్వాలి. అదే మీకు 10 కంటే తక్కువ కానీ స్కోర్ వచ్చుంటే, లెస్ దాన్ 10 స్కోర్ కానీ వచ్చుంటే యు ఆర్ జస్ట్ బిగినర్. యు ఆర్ బిగినర్ ఇన్ అటామీ. యాక్టివ్లీ వర్క్ విత్ అప్లైన్ ఆర్ ఎడ్యుకేషన్ సెంటర్ అండ్ అటెండ్ ఆల్ ట్రైనింగ్స్ ఆఫ్ అటామీ ఇండియా అండ్ అటెండ్ ఆల్ సెమినార్స్. సో మీకు 10 మార్కుల కంటే తక్కువ కానీ వచ్చి ఉంటే మీరు ఇంకా కూడా బిగినర్ పొజిషన్లోనే ఉన్నారు అని చెప్పేసి అర్థం. అది మీరు బిగినరా లేదా మీరు బిజినెస్లో జాయిన్ అయ్యి చాలా రోజులైందా అనేది మీకే తెలియాలి. సో ఆ విధంగా 10 కంటే తక్కువ కానీ మీ స్కోరు వచ్చుంటే మీరు యాక్టివ్గా వర్క్ చేయండి, మీ అప్లైన్ తోటి కలిసి వర్క్ చేయండి, ఎడ్యుకేషన్ సెంటర్స్ని ఉపయోగించుకోండి, ట్రైనింగ్స్ని ఉపయోగించుకోండి.
అదేవిధంగా అటామీ సెమినార్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మీరు అటెండ్ అవ్వండి. సో దాని ద్వారా మీ స్కోర్ అనేది పెంచుకోవచ్చు. సో ఇదే తెలుగులో ఉన్నటువంటి స్లైడ్ అండి. మీరు కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో ఎక్కడ మనం ఇంప్రూవ్ అవ్వాలి, మన స్కోర్ పెరగాలంటే ఏ పాయింట్స్లో మనం ఇంప్రూవ్ అవ్వాలనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. సో టు డూ లిస్ట్ అంటే ఏమిటి? చేయవలసిన పనుల జాబితా. వాట్ ఈజ్ టు డూ లిస్ట్? సో ఈ విధంగా ప్రతిరోజు కూడా మనం ఒక లిస్ట్ని ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఏ లిస్ట్ ఆఫ్ టాస్క్స్ దట్ నీడ్ టు బీ కంప్లీటెడ్ టిపికల్లీ ఆర్గనైజెస్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. పూర్తి చేయాల్సిన పనుల జాబితా ప్రాధాన్యత క్రమంలో క్రమబద్ధంగా ఆర్గనైజ్ చేస్తుంది. సో మనము రేపు ఏం పని చేయాలి, దాంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనేది ఫస్ట్ రాసుకోవాలి. తర్వాత మనకి అవసరమైనటువంటి పని ఏంటి, తర్వాత రేపు కాకపోతే, రేపు టైం లేకపోతే ఎల్లుండైనా చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి పని ఏంటి. ఆ విధంగా ఒక లిస్ట్ని మీరు ప్రిపేర్ చేసుకొని ప్లాన్డ్గా వర్క్ చేసుకోవడమే టు డూ లిస్ట్. ఆ టు డూ లిస్ట్ మీరు అలవాటు చేసుకుంటే, ఆ టు డూ లిస్ట్ క్రియేట్ చేసుకోవడం అనేది మీరు అలవాటు పడితే మీరు త్వరగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. విఈడి ఇక్కడ మనకి మన లైఫ్ సినారియో బుక్లో ఈ పదాలని మనం వాడుతూ ఉంటాం. వి అంటే వైటల్, ఇంపార్టెంట్, ముఖ్యమైనది. ఈ అంటే ఎసెన్షియల్, నెసెసరీ, అవసరం ఉన్నది. డి అంటే డిజైరబుల్, ప్లీజింగ్ ఆర్ లైకబుల్, దయచేసి ఆర్ ఇష్టపడవచ్చు. సో అంటే మీకు ఇంపార్టెన్స్ని ఏ విధంగా తెలుసుకోవాలి, అది మీకు ఇంపార్టెంటా లేదా జస్ట్ నెసెసరీనా, లేదా మీరు దాన్ని ఇష్టపడుతున్నారా. సో వీటిని మీరు యూస్ చేసుకోవచ్చండి. సో డూప్లికేషన్ అంటే ఏంటి? డూప్లికేషన్ అంటే సపోజ్ మనం ఇప్పుడు ఒక మొక్కని ఏ విధంగా అయితే పెంచామో ప్రతిరోజు నీళ్లు పోస్తాం, అంటే ప్రతిరోజు కూడా మీటింగ్స్ అటెండ్ అవుతాం, మన నాలెడ్జ్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటాం, రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో నేర్చుకుంటాం, ఆర్డర్స్ ఎలా పెట్టాలో నేర్చుకుంటాం, టీంని ఏ విధంగా టీచ్ చేయాలో నేర్చుకుంటాం, నెట్వర్క్ని ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకుంటాం, కస్టమర్స్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటాం, ప్రొడక్ట్స్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటాం. ఇట్లా మీరు ఒక కోర్ లీడర్గా తయారవడానికి ఏదైతే పనులు చేశారో అవన్నీ పనులు యాజ్ ఇట్ ఈజ్గా మీ డౌన్లైన్ చేత మీరు చేయించగలగటమే డూప్లికేషన్. సేమ్ మక్కీకి మక్కీ మీకంటే ఇంకా మెరుగ్గా మీ డౌన్లైన్ని మీరు తయారు చేయడమే డూప్లికేషన్. సో అది నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే మీకంటే త్వరగా ఇంప్రూవ్ అవ్వచ్చు, లేదా మీకు సమానంగా నేర్చుకొని మీతో పాటు కలిసి ప్రయాణం చేయొచ్చు, లేదా మీరు 4 నెలల్లో సేల్స్ మాస్టర్ అయితే మీ డౌన్లైను 6 నెలల్లో సేల్స్ మాస్టర్ అవ్వచ్చు. కానీ మీరు ఏదైతే చేశారో దాన్ని డూప్లికేట్ చేయడమే ఇక్కడ మనకి చేయాల్సినటువంటి ముఖ్యమైన పని. సో ఆ డూప్లికేట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఏ విధంగా అయితే నేర్చుకొని ఈ విధంగా తయారయ్యారో అదే విధంగా మీ టీంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా మీరు తయారు చేయగలగాలి. దాన్ని డూప్లికేషన్ అంటారు. సో ఫ్రెండ్స్, బీ ఏ లీడర్, ఒక లీడర్ లాగా ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.
అలోన్ వీ క్యాన్ డూ సో లిటిల్, టుగెదర్ వీ క్యాన్ డూ సో మచ్. చాలాసార్లు చెప్పుకోవడం జరిగిందండి. మనం సింగిల్గా చేయాలి అనుకుంటే కొంచెము లేదా చిన్న చిన్న పనులు మాత్రమే చేయగలం. అదే మనం ఒక టీమ్గా కలిసికట్టుగా చేయగలిగితే తక్కువ టైంలో ఎక్కువ పనులు చేయగలం. గో ఇంపీరియల్ మాస్టర్. ప్రతి ఒక్కరు కూడా ఇంపీరియల్ మాస్టర్ టార్గెట్ పెట్టుకొని వర్క్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా దానికి ఒక టార్గెట్ పెట్టుకొని ఇంపీరియల్ మాస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ లీడర్స్.